రికార్డింగ్ ఒకే చోట పెట్టడానికి లేదు, అంతా కెమెరా స్ప్రెడ్ అయిపోయినారు. వెనక ఉన్నవాళ్ళు చాలామంది కనిపించాలనుకుంటున్నాను. అందరికీ హలో అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. జస్ట్ బ్రీఫ్గా జస్ట్ ఆల్రెడీ 3 o'clock. సో జస్ట్ దిస్ ఈజ్ ఇయర్ ఎండ్ ప్రెస్ మీట్. ఎందుకంటే నెక్స్ట్ 2 రోజుల్లో మనం కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తూ కొత్త టార్గెట్స్, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. అందుకే ఈ సంవత్సరంలో గత 1 సంవత్సరంలో జిల్లాగా ఏమేమి మనము నేర్చుకున్నాము, చేయగలిగాము, అలాగే ఈ లెర్నింగ్స్తో నెక్స్ట్ వచ్చే 1 సంవత్సరంలో ఎట్లాగ ముందుకు వెళ్ళాలని మీ ద్వారా కూడా పబ్లిక్ కూడా తెలియాలి. సో కాబట్టి ఈ ఒక ప్రెస్ మీట్కి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యాజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 year అనుకుంటే తక్కువని ఎందరోమెంట్కి గుర్తొచ్చేది దట్ వరద కాలం. వరద కాలంలో నేను కూడా వేరే పోస్ట్లో ఉన్నా కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేశాను. 30వ వార్డులో 30, 32 2 ఇచ్చారు నాకు. సో తర్వాత చిట్టు ఎండ్కి మనకు ఒక వార్డు చూసుకోమని చెప్పి మధుర నగరం ఏరియాలో చేశాను. అది ఒక అదేసి లాస్ట్ 50-60 yearsలో ఫస్ట్ టైం అంత పెద్ద వరద రావడము. సో అంత ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో కూడా యావత్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి డైరెక్ట్గా ఇక్కడే కలెక్టరేట్లో ఉండడము, ఉండి ప్రతి ఒక్క ప్రజలకు నేను అండగా ఉంటాను, ప్రతిరోజు పర్యటన చేయడము, ప్రతి ఏరియాకి వెళ్ళడము, ప్రతి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇక్కడ పిలిపించడము, అదే కాకుండా ఈవెన్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళని ప్రతి ఒక్క వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి చేసింది నాకు తెలిసి ఫస్ట్ టైం అని అనిపిస్తుంది. అలా చేశారు కాబట్టి అంత బీభత్సమైన వరద వచ్చినప్పటికీ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అయితేనేంటి, ఫుడ్ అయితేనేంటి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్లస్ వాళ్ళని ఎవాక్యుయేషన్, ఈ ఎఫర్ట్లో ఎక్కడ తగ్గకుండా విత్ సాంకేతిక సపోర్ట్తో కూడా టెక్నాలజీ కూడా ప్రాపర్గా వాడుకుంటూ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఎక్స్టాబ్లిష్ చేస్తూ డ్రోన్ని, అంటే యాక్చువల్లీ అగ్రికల్చరల్ డ్రోన్స్ని ఏ ప్రకారం ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడారో మాకందరికీ తెలిసే ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ చాలా లెర్నింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్గా జిల్లాకి కూడా, అలాగే హౌ టు ఫేస్ ది అన్ఫోర్సిన్ సిచ్యుయేషన్స్ వస్తే ఎట్లాగా యంత్రాంగం ఉండాలి, అప్రమత్తంగా ఎలా ఉండాలి. సో అడ్వర్సిటీనే అవకాశంగా మలుచుకొని ఉన్న వనరులతో ఎలాగ పబ్లిక్ సర్వీసెస్ని మనం పెంచగలగానే దానికి ఇది ఒక మంచి నిదర్శనము. ఆ ఒక లెర్నింగ్ కంపల్సరీగా మన జిల్లాకి అలాగే మన జిల్లా యంత్రాంగానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మిగిలింది. సో దట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్కి వస్తే మీకు తెలిసే ఉంది, మన జిల్లాలో సర్వీస్ సెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈవెన్ మనం అంకించాల ప్రకారంగా చూసుకుంటే, గ్రోత్ ప్రకారంగా చూసుకున్నా కూడా ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ దాదాపుగా 13% ఉంది. సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీ ఇవన్నీ వస్తే దాదాపుగా 20-25% ఉంది. మిగతాదంతా మోర్ దాన్ 50% సర్వీస్ సెక్టర్, కానీ టూరిజం, హెల్త్, దీని గురించి ఉంటుంది సర్వీస్ సెక్టర్స్లో. సో ఇప్పుడు నాకు ఈ దీంట్లో లాస్ట్ 1 yearలో బికాజ్ ఆఫ్ ది ఫ్లడ్స్ కావచ్చు, ఏం కావచ్చు, అచీవ్మెంట్ చూసుకుంటే అచీవ్మెంట్ అని కాదు కానీ ఎస్ వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ బట్ వీఆర్ మెయింటైనింగ్. ఓకే, నౌ ఇప్పుడు కొత్త లక్ష్యాలతో మన స్టాఫ్ని కూడా అప్రమత్తం చేసుకుంటూ, ఇప్పుడు మనకు అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చున్నారో మన ఒక జిల్లాకి అయితే విజన్ ఉందో, ఈ విజన్ ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి సో ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న అధికారులని అన్ని డిపార్ట్మెంట్స్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రణాళిక చేసుకుంటూ ఉన్నాము. సో దీంట్లో అగ్రికల్చర్ సెక్టర్లో ముఖ్యంగా చూసుకుంటే మీకు తెలిసే ఉంది, అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఎట్లాగా ఏదో ఒక నంబర్స్తో కాకుండా మనం అంశాలు ఏది మెయిన్లీ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ ప్రకారంగా మెజర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి 15% యావరేజ్ గ్రోత్ ప్రతి నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలకు ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన ప్రణాళికల్ని చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్కి దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా వచ్చే సంవత్సరాల్లో 15% గ్రోత్కి వచ్చేలాగా స్కీమ్స్ని అమలు చేస్తూ ఫార్మర్స్ని చైతన్యం చేస్తూ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ పొలంబడి మీకు తెలిసే ఉంది, అట్లాగే మైక్రో ఇరిగేషన్ మీకు తెలిసే ఉంది, నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఉంది, ఓకే, ఫిషరీస్, అలాగే అనిమల్ హస్బెండరీ, ప్రతి రంగంలో సో ఉన్న స్కీమ్స్ని అమలు చేసుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసి దానివల్ల వనరులని పెంచే దిశగా అడుగులేస్తూ ముందుకెళ్ళి ప్రైమరీ సెక్టర్ని తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సిన టార్గెట్ ఆల్రెడీ గవర్నమెంట్ సీఎం గారు ఇచ్చేస్తారు మనకు
15% గ్రోత్ ఉండాలి కంపల్సరీ కానీ. సో దానికి కావాల్సిన దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకు ఆల్రెడీ రివ్యూ కూడా చేసుకుంటున్నాము. సో సిబ్బంది కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. అదే ప్రకారంగా కొత్త సంవత్సరంలో ఆ కొత్త ఏదైతే సంకల్పం చెప్తాం, ద న్యూ ఇయర్ ప్లెడ్జ్, సో అదే దిశగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఇండస్ట్రీ సెక్టర్కి వస్తే మీకు తెలిసే ఉంది ఎంఎస్ఎంఈ, సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా యంత్రాంగం ముందు వెళ్తుంది. దీని ముఖ్య ఉద్దేశం మీకు తెలిసే ఉంది. ఒక చిన్న ఎంఎస్ఎంఈ స్టార్ట్ అయిందంటే మినిమం 10 నుంచి 15 మందికి ఉపాధి వస్తుంది, ఎకానమీ రొటేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ లింకేజ్ అవుతుంది. రా మెటీరియల్ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు, ప్రొడ్యూస్ చేసి అమ్మడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున టేకప్ చేయడానికి మన జిల్లాలో అడుగులేయడం జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, పిఎంఈజీపీ స్కీమ్ అయితేనేంటి, సో అట్లాగే మనము ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా చేసేదేంటి, అలాగే స్టార్టప్ ఇండియా అయితేనేంటి, సో ఇటువంటివి చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు అండ్ ఈ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళడానికి ఇండస్ట్రీ సెక్టర్ని కూడా ప్లాన్ చేసుకొని దాంట్లో కూడా అగైన్ గ్రోత్కి వస్తే సో ఎక్కడ తగ్గకుండా గ్రోత్ని కూడా 15% కన్నా ఎక్కువనే మెయింటైన్ చేస్తూ యావరేజ్ 15% రావాలి. సో అగ్రికల్చర్లో యాక్చువల్లీ గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇండస్ట్రీ సెక్టర్లో 20 to 25% గ్రోత్ పెట్టుకుంటే యావరేజ్ ఫర్ 5 years 15 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అదే తగ్గట్టుగా ముందు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా సర్వీస్ సెక్టర్కి వస్తే మన జిల్లా వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా చాలా అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే కాంట్రిబ్యూషన్లో మన జిల్లాలో టూరిజంది మోర్ దెన్ 60%, 50% కాంట్రిబ్యూషన్ ఉంది సర్వీస్ సెక్టర్ది. సో అదే తగ్గట్టుగా దాన్ని గ్రోత్ కూడా అలాగే చూసుకుంటూ టూరిజం సర్వీస్ సెక్టర్ అంటే ఏంటో హాస్పిటాలిటీ, టూరిజం అండ్ హెల్త్ అండ్ ఏదైతే హోటల్ సెక్టర్స్ ఉన్నదో దీన్ని మనము అనుసంధానం చేసుకుంటూ మనకు టూరిజం హబ్గా మన జిల్లాని అలాగే మన గ్రామాన్ని మన సిటీ ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దాలి. ఇప్పుడు టూరిజంలో చూసుకుంటే మీకు తెలిసే ఉంది టెంపుల్స్ మనకు ముఖ్యంగా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అమ్మ దుర్గమ్మ గుడి కావచ్చు, ఇలాగ మనకు వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు, అలాగే నెమలి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు. ఇదే కాకుండా మనకు ఐతిహాసిక స్థలాలు ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ లైక్ కొండపల్లి ఫోర్టు, ఇక్కడ గాంధీ హిల్స్ కావచ్చు. సో ఇటువంటివి కూడా ఇలాగే మన ఉండవల్లి కేవ్స్ పక్కనే. సో ఇటువంటివి కూడా మనం చేసుకుంటూ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా రెడీ చేసి ఇప్పుడేంటి విజయవాడకి వస్తే అమ్మవారిని చూడడానికి వస్తున్నారు, అదొకటే కాకుండా మిగతా కూడా చూసి ఇక్కడ మినిమం ఉన్న 2 days వాళ్ళని హోల్డ్ చేయాలి. మనం హోల్డ్ చేయడానికి వాళ్ళకు అనుకూలంగా ఇంకా కొన్ని ప్లేసెస్ చూడడానికి ఉండాలి, వాళ్ళకి ఉండడానికి మంచి ప్లేస్ ఉండాలి. సో ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి మంచి ఏరియాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, కానీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మనం పబ్లిసిటీ చేయలేకపోతున్నాం. ఓకే, సో ఆ ఒక ఐడియాని తీసుకొచ్చి ఇక్కడ టూరిజం కాన్సెప్ట్ పెట్టి వీళ్ళైతే టూరిజం సర్క్యూట్ లాగా చేసి టూరిజం ప్యాకేజెస్ 1 day ప్యాకేజ్, 2 day ప్యాకేజ్, 3 day ప్యాకేజ్. ఇప్పుడు అమరావతి ఈజ్ ఎ బిగ్ స్ట్రెంత్ ఫర్ అస్. ఎక్కడ ఇప్పుడు దేశంలోనే ఎక్కడ చెప్పినా ఆంధ్ర అంటే అమరావతి ఎలా ఉంది, అమరావతి ఎలా జరుగుతూ ఉంది అని అడుగుతారు. సో ఇది ఒక ఎమోషన్, సెంటిమెంట్. దీన్ని మనము టూరిజం ఆపర్చునిటీగా మలుచుకోవచ్చు. ఎవరు విజయవాడ వచ్చినా నేను విజయవాడకి వెళ్ళాను, అమరావతి చూసి వచ్చాను, ఒక ఆ బస్సు వెళ్ళాలి. సో మిగతా వేరే వాళ్ళు వచ్చినా కూడా విజయవాడకి వెళ్తే అట్లీస్ట్ అమరావతి చూసుకెళ్ళాలి అని ఆ మైండ్ సెట్ రావాలి. సో ఇది ఈ టూరిజం టెక్నాలజీ ఇది. సో టూరిజం ప్యాకేజ్ చేస్తే ఏంటంటే ఓకే, ఒక డే ప్యాకేజ్లో మీకు విజయవాడలో అమ్మవారి గుడి చూస్తాము, ఇంకొక 2 ప్లేస్ చూస్తాము, అమరావతి చూస్తాం. ఓకే, విజయవాడ వెళ్ళానంటే అమరావతి చూస్తాం. సో ఇట్లాగా ప్యాకేజ్ 1 day ప్యాకేజ్, మళ్ళీ 2 day ప్యాకేజ్, 2 days ప్యాకేజ్ చేస్తే ఏంటండి విజయవాడ సిటీలో చూస్తాం, ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటాం, అమరావతి చూసుకుంటాం, బయట కొండపల్లి చూస్తాము, ఇబ్రాహీంపట్నం పవిత్ర సంఘం అయితే ఉందో ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ జరిగింది అది చూస్తాం. సో ఇవన్నీ మనకు దగ్గర ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ రికగ్నైజ్ ఇట్స్ ఇంపార్టెన్స్. బట్ బయట నుంచి వచ్చేవాళ్ళకి అది చాలా, నా ఫ్రెండ్స్తో మాట్లాడి చెప్తుంటే ఇలాగ ఫస్ట్ టైం ఇది కంట్రీ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేశారంటే జరిగిందా, అది మేము ఇంకా బుక్లోనే ఉంది అనుకుంటున్నాం అంటున్నారు. సో దట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్. ఓకే, దాన్ని మనము మార్కెటింగ్ చేయాలి, ప్రాపర్గా పబ్లిసిటీ ఇవ్వాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియచేయాలి. తెలియజేస్తే సో కంపల్సరీగా టూరిజం పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం యాజ్ ఎ సిటీలో కూడా ఫెసిలిటీస్ కూడా, అది స్టే కావచ్చు లేదా క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇదన్నిటితో పాటు గైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమైంది, టూరిజం గైడ్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ మీరు వేరే దగ్గర లైక్ అజంతా కేవ్స్ అక్కడికి వెళ్తే లేదా తాజ్మహల్ దగ్గరికి వెళ్తే అక్కడ గైడ్స్ చాలామంది తిరుగుతుంటారు వచ్చి, మేము చెప్తాం దీని గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండపైనకి మన అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే మనం పురోహితుల్ని స్పెషల్గా అడిగితే తప్పితే అమ్మవారి ప్రాధాన్యత అంటే ఇక్కడ ఎలాగ అమ్మవారు ఏర్పడింది, ఈ కృష్ణ దానికి లింక్ ఏంటి, ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్, రెడీ గైడ్స్ లేరు మన దగ్గర. దీనివల్ల ఏముంది, వచ్చిన వాళ్ళు భక్తివంతులు వచ్చి వెళ్తున్నారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఈజ్ మిస్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బ్యారేజ్, సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంత కెపాసిటీ వాటర్ ఉంటుంది, ఎంత లెంత్ ఉంది అది. సో ఇవన్నీ ఎవరో ఒకరు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వచ్చిన వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. టూరిజం పొటెన్షియల్ అక్కడే ఉంది మనకు. సో అది
మనం ఇన్కల్కేట్ చేయాలి. సో ఇక్కడే ఉంది, ఇప్పుడు బాపు మ్యూజియం ఉంది ఇక్కడే. ఆ మ్యూజియం హిస్టరీ ఏంటి, అక్కడ ఏం జరిగింది, దాన్ని ఇప్పుడు మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము, ఆ ఇతిహాసం కనుక చెప్పకపోతే వస్తారు, లైట్ చూస్తారు, ఫోటో చూస్తారు, వెళ్తారు, కానీ ఆ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్ మిస్సింగ్ మన దగ్గర. ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్, నెమలి టెంపుల్, అమరావతి, కొండపల్లి కేవ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 years ఓల్డ్ కేవ్, అంత హిస్టారిక్ ఉంది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్ కనుక ఉంటే సో వచ్చే టూరిస్ట్కి అదొక యాంకరింగ్ పాయింట్ అవుతుంది. ఓకే, ఏదో వెళ్ళానా చూసానా వచ్చానా కాకుండా అక్కడికి వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. సో ఇలాగ ఒక టూరిజం సర్క్యూట్ చేస్తే ఇవన్నీ కాంపోనెంట్స్తో పాటు అందరితో సమన్వయం చేసుకుంటూ విజయవాడ అంటే ఒక టూరిజం హబ్ ఇది. ఇక్కడికి వెళ్తే మనము టూరిస్ట్లాగా వెళ్తే ఒక 1 day 2 day 3 day విత్ ఫ్యామిలీ స్పెండ్ చేయొచ్చు అనే ఒక ఇది తీసుకొస్తే కంపల్సరీగా ఇప్పుడైతే 50% కాంట్రిబ్యూషన్ ఉంది నేను సర్వీస్ సెక్టర్ అని చెప్తున్నాను, అది 60 to 70% అయ్యే అవకాశం ఉంది. అండ్ గ్రోత్ రేట్ కూడా, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసుకోండి, లైక్ అది ట్రావెల్ వాళ్ళకి కావచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, హాస్పిటాలిటీ లైక్ హోటలర్స్ కావచ్చు, లేదా టూరిస్ట్ గైడ్ కావచ్చు. సో తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వ్యాపారస్తులు ఉంటారు, చిన్న చిన్న షాప్స్ అవి ఇవి, ఇవన్నీ అంటే ఇవన్నీ సైకిల్ లాగా ఒక్కొక్కటి లింక్డ్ ఉంటుంది. కాబట్టి టూరిజం పెంచే అవకాశం చాలా చాలా ఉంది మన జిల్లాలో. దీన్ని ప్రాధాన్యతగా పెట్టుకొని వచ్చే ఒక సంవత్సరంలో కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ, లైక్ టూరిస్ట్ గైడ్స్ ఎలా పెట్టాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, సో పెట్టిన తర్వాత దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని అది ఎలా సవరించుకోవాలి, అది చూసుకుంటూ. అలాగే ట్రావెల్ కూడా ఇప్పుడేంటి కన్ఫర్మేషన్ అంటే ఒక సర్టనిటీ ఉండాలి. వస్తారు వాళ్ళు ఒక వెహికల్ బుక్ చేసుకుంటారు, వెళ్తారు. ఇంకొకరు వచ్చి వెహికల్ బుక్ చేసుకోవాలంటే ఒక్కొక్కరి దగ్గర ఒక రేట్ ఉంది. సో రేట్ ఈక్వల్గా లేదంటే వచ్చిన వాళ్ళలో ఆ ఇన్సెక్యూరిటీ పెడుతుంది. అరే ఒకడేం చెప్తాడు, నేను వెళ్తే నాకు 3000 చూసుకొచ్చాను అంటాడు. ఇంకొక అతను అరే నాకు 5000 అయిందిరా అంటే, అరే నేను 2000 నాకు మోసపోయానా అంటే ఆ చీటింగ్ వచ్చేస్తుంది, ఆ మైండ్ సెట్. ఒక నాకు లాస్ అయింది, అది సర్టనిటీ లేదు. అందుకే ఈవెన్ మనమే గవర్నమెంట్ ద్వారానే లేదా కలెక్టరేట్ ద్వారానే లేదా ఒక సొసైటీ చేసి ఫిక్స్డ్ ప్యాకేజ్, మీకు 1 day ఇవన్నీ చూపిస్తావా, ఇదిగో ట్రావెల్ ఛార్జ్ ఇంత, ఫుడ్ ఛార్జ్ ఇంత, గైడ్ ఛార్జ్ ఇంత, సో ఇంత కడితే మీకు ఇంకెక్కడ ₹1 ఎక్స్ట్రా ఖర్చు రాదు. ఈ టైప్ ఒక సర్టెనిటీ తీసుకురావాలి మనం. ఆ సర్టెనిటీ కోసం కృషి చేస్తున్నాము. ఈ న్యూ ఇయర్లో అదే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన జిల్లాలో టూరిజం పెంచడానికి అవుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇది కాకుండా ఇక నెక్స్ట్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్లో వస్తే మీరందరూ ఆల్రెడీ చాలా వరకు మీకు కూడా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కొన్ని చేశాము. ఈ రిన్యూవబుల్ ఎనర్జీ యూటిలైజ్డ్లో ఈ పిఎం సూర్యగారు అయితే ఉందో ఇది కూడా ఒక పెద్ద కార్యక్రమం లాగా ఈ కొత్త సంవత్సరంలో మనం పెట్టుకోబోతున్నాము. ప్రతి ఇంట్లో అంటే సాచురేషన్ మోడ్లో వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ సూర్యగారుల ద్వారా సోలార్ ప్లాంట్ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ వాడుకోవాలి. దానికోసము పెద్ద ఎత్తున ప్రయత్నము న్యూ ఇయర్లో జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. దీంట్లో కొన్ని హికప్స్ ఉన్నాయి, లైక్ ఎందుకు ఏంటి ఇన్ని రోజు ఉంది కదా అని ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి అంటే బ్యాచ్ బై బ్యాచ్ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి చెప్తూ దీనివల్ల మీకు డబ్బు రావడమే కాదు, మీకు డబ్బు రావడమే కాదు, పర్యావరణం కూడా కాపాడగలుగుతున్నాం మనము. ఆ పాయింట్ మనం డ్రైవ్ చేయాలి. అది మీ ద్వారా కూడా అందరికీ వెళ్ళాలి. వెళితే దీంట్లో కూడా మన జిల్లాని అగ్రస్థానంలో నిలపడానికి మనం అడుగులు ముందుకు వెళ్ళి ఇది కూడా మన కొత్త సంవత్సరంలో ఒక ముఖ్యమైన ప్రాధాన్యత అంశంగా ఉంటుంది. ఇదే కాకుండా పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పీపుల్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్, దీంట్లో ముఖ్యంగా ఆల్రెడీ మీకు తెలిసే ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ ఎవ్రీ వీక్ మండే జరిపిస్తూ ఉన్నాము. ప్రతి మండలాల్లో నడుస్తూ ఉంది. అలాగే రెవెన్యూ సదస్సులు చేస్తూ ఉన్నాము. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మీరు చూస్తూ ఉంటారు గుడ్ గవర్నెన్స్ వీక్ అని చేసి నవంబర్ 9th to 24 చేసి ఉన్నారు. కానీ మనం అదని 2 నెలలు తీసుకొని రెవెన్యూ సదస్సులని ప్రతి ఊరికి వెళ్ళి చేస్తున్నాము. దీన్ని ఇంకా క్వాలిటీ పెంచుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సరం దానికి పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం ఎక్కడో ఇన్ బిట్వీన్ ఉన్నాం, అరౌండ్ 6th-7th ప్లేస్లో ఉన్నాము రిగార్డింగ్ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ కావచ్చు, లేదా నెంబర్ ఆఫ్ గ్రీవియన్సెస్, తర్వాత రెస్పాన్స్ టైం, ఇవన్నీ మధ్యలో ఉన్నాము. దానికి టాప్గా తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి? బికాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ కాబట్టి మనకు బాటంలో కానీ మధ్యలో ఉండే ఆప్షన్ లేదు. కంపల్సరీ వీ హ్యావ్ టు బి అట్ ద టాప్. సో సిబ్బందిని కూడా ఇదే ప్రకారంగా ట్యూనప్ చేస్తున్నాము. అదే ప్రకారంగా వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే చూసుకుంటే నాకు పైనుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. సో దెర్ ఈజ్ లిటిల్ ఇంప్రూవ్మెంట్. ఓకే, వచ్చింది అని చెప్తున్నారు. దాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని అందరినీ కన్విన్స్ చేసుకోండి. ఫైనలీసి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈజ్ నౌ నోడల్ ఆఫీసర్ ఫర్ ది గ్రీవియన్సెస్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. వాళ్ళు పర్సనల్గా చూడాలి. వచ్చిన వాళ్ళని రిజల్వ్ అయింది కూడా పర్సనల్గా చూసి రిజల్వ్ అయిందా లేదా వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేయాలి. సో ఈ లెవెల్కి తీసుకెళ్ళి వచ్చే సంవత్సరంలో దీన్ని కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి వీలంత వరకు గ్రీవెన్స్ లేకుండా చేయాలి. బట్ యాజ్ ఎ సొసైటీ గ్రీవెన్స్ ఉంటాయి, కానీ వచ్చే గ్రీవెన్స్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తూ అగైన్ పీపుల్ ఫ్రెండ్లీ ఇక దాన్ని రిజాల్వ్ చేస్తూ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా పెంచేది ఈ సంవత్సరంలో మన ఒక లక్ష్యం ఉంటుంది. సో దానికి కూడా కొత్త న్యూ ఇయర్ డెడికేషన్ ప్లెడ్జ్ లాగా తీసుకొని ముందుకు వెళ్తాం. సో ఇదే కాకుండా
న్యూ ఇయర్లో ఇంకొక 2-3 న్యూ ఇదే ఏంటంటే కాన్సెప్ట్స్. సో ఫీడ్బ్యాక్ పబ్లిక్ నుంచి ఇప్పుడు మీకు మనకు తెలిసింది విజయవాడ సిటీ అంటే యాజ్ ఆఫీసర్గా మనం 1 or 2 years కూడా ఉంటాము. ఇక్కడ వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న సీనియర్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇక్కడ ఉన్న పత్రికర్తలు, మీడియా మిత్రులు, మీరు లాస్ట్ 5, 10, 20, 50 years ఈ ఊరిలో ఉన్నారు కదా, వాళ్ళకి యాక్చువల్లీ మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. ఈ ఊరు ఎలా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, దీన్ని కూడా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఓకే, ముఖ్యంగా స్టార్టింగ్ ఫ్రమ్ సిటీ ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సీనియర్ సిటిజన్స్ ఆర్ ఎనీ సంఘ సంస్థలు, ఎన్జిఓస్ చాలా ఉంటాయి కదా సిటీలో. సో వాళ్ళకి వార్డు ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్ లాగా పెట్టి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. యూ టెల్ మీ వాట్ ఈస్ రిక్వైర్డ్, లైక్ పొల్యూషన్ ఉందా, ఏం చేయాలి చెప్పండి మీరు. ఓకే, ఎంకరేజ్మెంట్ ఉందా, ఏం చేయాలి చెప్పండి. ఫెసిలిటీస్ బాగాలేదా, ఏం చేయాలి చెప్పండి. గ్రీనరీ లేదా, ఏం చేయాలి. యూ టెల్ అస్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఏదైనా స్కీమ్స్ ఉన్నాయనుకో, సో దాన్ని అనుసంధానం చేస్తూ ఇఫ్ రిక్వైర్డ్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకొని, సో మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నాము. దీంట్లో 2-3 మెయిన్లీ ఏమొస్తున్నాయంటే, రోడ్స్ నేరోగా ఉన్నాయి, డ్రైనేజెస్ బాగలేవు, ఊర్లో కుక్కలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత క్లీన్లెస్ కొన్ని ఏరియాలో బాగలేదు, కొన్ని చోట్ల పీపుల్ రెస్పాన్స్ బాగలేదు, ట్రాఫిక్ కంజెషన్ ఉంది, ఇటువంటి చెప్తున్నారు కదా. ఇది ఎవరి నుంచి అవుతా ఉంది ఫైనల్లీ. సో వీఆర్ ఆల్ మనమే మళ్ళీ. కాబట్టి మనకే ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ఐడియా తీసుకొని దాన్ని కొంచెం డిస్కస్ చేసి వీ విల్ ఫార్ములేట్, వాళ్ళ సమ్మతంతోనే ఒక దీన్ని ఫార్ములేట్ చేస్తాము. చేసి దాన్ని ఒక గైడ్లైన్స్ లాగా తీసుకెళ్ళి అందరినీ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి నచ్చ చెప్పి. సో సిటీ అంటే ఇట్స్ నాట్ వన్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ వన్ ఇన్స్టిట్యూషన్. సిటీ అంటే ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవరీ వన్ ఇన్ దిస్ సిటీ, ఎవరీ సిటిజన్స్. కాబట్టి ఆ ప్రతి సిటిజన్స్కి తెలియాలి, నా సిటీ బాగుండాలంటే నేను ఫస్ట్ బాగుండాలి, నేను చక్కగా పాటిస్తే ప్రతి ఒక్కరు పాటిస్తారు. సో లీడింగ్ బై ఎగ్జాంపుల్. సో దీన్ని సిటీలో తీసుకురావాలి. దీనికి ఇట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాన్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీని గురించి కూడా కొత్త సంవత్సరంలో మనము ముందుకు తీసుకెళ్ళి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్టాప్ చేసి దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటే అవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా లేదా బయట నుంచి రావాలా. బయట నుంచి రావాలంటే ఇక్కడ కూడా మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం, ఎక్కడ మనం రూరల్ ఏరియా నుంచి సోర్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ప్లాస్టిక్ అంటే ముఖ్యంగా మీకు తెలిసే ప్లాస్టిక్ స్పూన్స్, ఈ చిరుతుండ్రి వాళ్ళని చేస్తుంటారు, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ ప్లేట్స్. దానికి ఆల్టర్నేట్ ఏంటి, పేపర్ ఉన్నాయి, బట్ ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి తెప్పించాలి, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆబ్వియస్లీ అది కస్టమర్ వీరు పడుతుంది. అందుకే దాని ఏమైనా మనం ఇక్కడే చేసుకోగలమా. అందుకే ఆల్రెడీ గ్రూప్స్తో మాట్లాడుతూ ఉన్నాము. ఈ పిఎంఈజీపీలో ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి ఈ పేపర్ కప్పు, పేపర్ ప్లేట్స్ చేసే ఇక్కడే మన సిటీలోనే లేదా సిటీ నియర్ బైలో చేసేలాగా దాన్ని మళ్ళీ ఇక్కడ సిటీకి సప్లై చేయాలి. అప్పుడు ఏంటి, ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది మనకు, సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇవన్నీ చేసి సిటీ విజయవాడ సిటీ ఇప్పుడు మీకు తెలిసే ఉంది, అమరావతికి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో దిగి సో విజయవాడ ద్వారానే వెళ్ళాలి. అలా అనుకుంటే విజయవాడ సిటీ ఒక అమరావతికి ముఖద్వారం లాంటిది. కాబట్టి వాట్ ఎక్స్పీరియన్స్ దే గెట్ హియర్ ఈజ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఇన్ ది అమరావతి. కాబట్టి సో ఈ విజయవాడని మనము క్లీన్, గ్రీన్, పొల్యూషన్ ఫ్రీ అండ్ ఎగ్జాంపుల్ సిటీగా చేయడానికి కొత్త సంవత్సరంలో ప్రయత్నం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారం, ఫాలోడ్ బై సిటిజన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో వీళ్ళని కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము ఈ వచ్చే కొత్త సంవత్సరంలో ట్రై చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా విజన్ 2047 ఏదైతే మనకు దిశానిర్దేశాలు ఆల్రెడీ మనము గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో అప్రూవ్ చేసుకొని అండర్ చీఫ్ మినిస్టర్, ఆల్ ద మినిస్టర్స్ సంతకం పెట్టి దాన్ని అప్రూవ్ చేశారో దాంట్లో ఉన్న అంశాలని చార్జీ తప్పకుండా పాటిస్తూ, అంశాలంటే అవన్నీ ప్లాన్ బేసికలీ. సో ఏ దాన్ని ఎలాగ మనం గ్రోత్ తీసుకురావాలి, ఏ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ట్యాకల్ చేయాలి ప్లాన్ అది. ఆ ప్లాన్ని ప్రాపర్గా అమలు చేసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో ఇది ఫస్ట్ ఇయర్ ఫర్ దట్ ప్లాన్ కాబట్టి సో దాన్ని అమలు చేస్తూ దాంట్లో ఇంకా నేర్చుకుంటూ రానున్న సంవత్సరాల్లో సో దాన్ని ఇంకా కంటిన్యూ చేయడానికి ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. దాని మీద ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే డిస్ట్రిక్ట్ అంతా ఇది గ్రాస్ రూట్ కదా, ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్ ఇక్కడ వరకు ఇంకా రాలేదు, వస్తుందని ఆశిస్తున్నాం. సో రాగానే దాని మీద కంపల్సరీ యాజ్ గవర్నమెంట్ డిసైడ్స్ విల్ గో ఫార్వర్డ్. అదేనా సర్వే అంటే ఒక ఫ్లాష్ సర్వే లాగా చేశారు, 1 day ఓన్లీ, దట్టు మార్నింగ్ 2-3 hours చేశారు విత్ సమ్ ఎగ్జాంపుల్స్ చేసి పంపించాము. బట్ రిప్లై ఇంకా రాలేదు, దాని మీద డిసిషన్ ఏంటని చెప్పలేదు. సో వెయిటింగ్.
మ్యామ్, ఎనీ స్కీమ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద స్కీమ్ గైడ్లైన్స్ ఉంటుంది. ఎనీ ఎలిజిబుల్ పర్సన్ కెన్ అప్లై అండ్ గెట్ ఇట్. ఎనీ ఇన్ఎలిజిబుల్ పర్సన్ ఆఫ్ కోర్స్ అప్లై చేసినా రాదు. సో స్కీమ్ వర్క్ అయితే నో డౌట్, ఇఫ్ దర్ ఎలిజిబుల్ దే విల్ గెట్ ఇట్. సో దట్స్ ఫర్ షూర్. దానికి కూడా ఒక స్టీరింగ్ కమిటీ ఉంది. కోఇన్సిడెంటల్ నేనే దానికి చైర్పర్సన్ కాబట్టి వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇవే టూరిజం సెక్టర్, టూరిజం సర్క్యూట్ అని చెప్తున్నాను. దాంట్లో సిటీ మధ్యలో చూసుకుంటే అంబేద్కర్ స్మృతివనం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్. సో అక్కడ పొటెన్షియల్ కూడా చాలా ఉంది, చాలామంది చూడడానికి కూడా వస్తారు. దాన్ని ఆ ప్రకారంగా మనము టూరిజం సర్క్యూట్లో పెట్టుకొని సిన్స్ ఇట్ ఇస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ దాన్ని అదే లెవెల్కి ఫాలో అప్ చేస్తూ, మీరు చెప్పినట్టు కరెక్టే, దానికి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక రెవెన్యూ మోడల్కి వెళ్ళడానికి ఆల్రెడీ దానికి చర్చలు జరుగుతున్నాయండి. దానికి కూడా కొన్ని సజెషన్స్ అడిగాను పబ్లిక్ నుంచి. సో అవి కూడా మీటింగ్స్ సంప్రదింపులు జరిపి దాన్ని కూడా ఒక సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. అదే అదే మీరు చెప్పినట్టు డుట్లలేమనే చెప్పారు కదా, ల్యాండ్ ఒకరి దగ్గర ఉంది, ఇప్పుడు కస్టడీలో ఇంకొకరి దగ్గర ఉంది. అండ్ ఇది కొన్ని యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నాము. సో దాని గురించి క్లారిటీ ఇస్తాం. అదే వచ్చింది, నా దృష్టికి వచ్చింది. యా యా విల్ టేక్ కేర్, యా. ఉంది ఉంది అంటే దానికి రేటు అవునా ప్లీజ్. అవును, అదే ఇన్లాండ్ వాటర్ వేస్ అదేనా? ఓకే, అదే నోటిఫికేషన్ అయితే అయ్యింది, అది నోటిఫికేషన్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ నో ప్రోగ్రెస్. ఇప్పుడు మొన్న వచ్చిన వరద వల్ల చాలా లెసన్స్ కూడా వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ మే డిసైడ్ ఆన్ దట్. ఎస్, ఏది ఏది ఎస్ కరెక్ట్. ఎస్ ఎస్. ఆ తర్వాత అదే ఆటోనగర్ అంటే గుర్తు వచ్చింది. ఆటోనగర్ అంటే దిస్ మీకు తెలుసు కదా, ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆటోమొబైల్ సెంటర్ ఇది. దీనికి కూడా మెయిన్లీ స్కిల్, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత స్కిల్ఫుల్గా ఉన్నారంటే కానీ సర్టిఫికేట్ లేదు వాళ్ళకి. సో కొంతమంది వీళ్ళని బిగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, హుండాయ్, టాటా, సో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము ఇక్కడ మెయిన్లీ. అంటే అది డిఫరెంట్ ప్లాన్, బట్ ఎనీవే న్యూ ఇయర్ ప్లాన్లో అది కూడా ఉంది. వర్క్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేయబోతున్నాం. దాంట్లో అక్కడ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో వెళ్ళి వాళ్ళు జాబులు వెతుకోవచ్చు. సో ఈ ప్రకారం చేయడానికి మన ఆటోనగర్ని వాడుకోవడం జరుగుతుంది. బికాజ్ ఆటోనగర్ అనేది ఇట్ ఈస్ ఒక రిసోర్స్ ఫర్ ద సిటీ, నో డౌట్. అండ్ అక్కడ ఉన్న మెన్ పవర్ హెచ్ఆర్ చాలా రిసోర్స్ఫుల్గా ఉన్నారు. సో వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కమ్ ఎంప్లాయ్మెంట్ టైప్ చేసే దిశలో ఆలోచిస్తున్నాము. అదే ప్రకారంగా ముందుకు వెళ్తాం. దట్స్ వెరీ గుడ్. యా, అదే సిటీ కంజెషన్ అండ్ ట్రాఫిక్ గురించి అది ఒక నిబంధన పెట్టినారు పోలీస్ నుంచి. అది నా దృష్టి కూడా వచ్చింది. ఒకసారి అది చర్చలకు పిలిపించి అది ఎట్లా చేశారు ఏంటి అని చూసుకొని, మెయిన్లీ ఏంటంటే అక్కడ చాలా నేరో రోడ్స్ ఉన్నాయి. అండ్ మీకు తెలిసే ఉంది, సిటీలో హెవీ వెహికల్స్ వచ్చి కంజెషన్ అయిపోతుంది కాబట్టి అది ఏ సిటీలోనే చేస్తారు. దాన్ని ఎంతవరకు సడలించుకోవచ్చు అనే దాని గురించి చర్చలు జరుపుతామండి. నో దట్స్ వాట్. ఒకటి ఇది వెహికల్ కంజెషన్ అవుతున్నాయి, బ్లాక్ అవుతున్నాయి, టైమింగ్ అది ఇబ్బంది అవుతుందని. ప్లస్ హౌ టు ఓపెన్ ఇట్ అప్, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్లైఓవర్ విల్ ఆల్సో కమ్ ఫ్రమ్ రామోడపాడు ఏరియా. సో డ్యూరింగ్ దట్ టైమ్ దట్ రోడ్ విల్ నాట్ బి యూజ్డ్. దెన్ వేర్ టు గివ్ ద ఎగ్జిట్. ఓకే, ఫర్ దట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. దాంట్లో చూసుకుంటే లోపల చాలా అవకాశం ఉంది. అక్కడ మనం పోరంకి వైపు వెళ్ళిపోయడానికి ఉన్నాయి, కానీ ఆ రోడ్స్ కొన్ని కంజెస్టెడ్గా ఉన్నాయి. దాన్ని చేసుకుంటే చోక్ అవ్వకుండా సిటీ ఎగ్జిట్ చేయడానికి అవకాశం ఉందని దాని గురించి నేను ప్లాన్ అడిగాను మన వాళ్ళని, బోత్ విఎంసీ
అది ఇట్ విల్ కమ్ ఇన్ బోత్ డిస్ట్రిక్ట్. అక్కడ కృష్ణా ఇటువైపు విజయవాడ 2 జిల్లాలో ఉంది. సో ఒక కంబైన్ ప్లాన్ అడిగాము, దాని ప్లాన్ చూసుకొని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సిటీ మెయిన్లీ ఓపెన్ అప్ అవ్వడానికి, ఈ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి ఎఫర్ట్ చేస్తాం. నో, ఎక్కడైతే కొత్త రోడ్ ఫార్మ్ అవుతున్నాయో అక్కడ విల్లింగ్గా లేకుండా కొంతమంది ఆపుకుని కూర్చున్నారు. కోర్టు కేసెస్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఎంకరేజ్మెంట్స్ కూడా ఉన్నాయి, దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విల్ టేక్ ఇట్ అదే అవే డిస్కషన్లో ఉన్నాయి. సో నీడ్ టు గో ఇన్ టు గ్రినలారిటీ, ఇంకా గ్రినలారిటీకి వెళ్ళాలి. దాంట్లో బాటిల్ నెక్స్ ఏమున్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు మెట్రోది కూడా ఉంది, అక్కడ మెట్రో ప్రాజెక్ట్ కూడా ఉంది, అది ప్లస్ ఫ్లైఓవర్ ప్లస్ అవి కడుతున్నప్పుడు వాట్ ఈస్ ఆల్టర్నేట్ వేస్ అవి వర్కౌట్ చేస్తున్నాము. అంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళాను ఫీల్డ్కి చూడడానికి. దెర్ ఇస్ ఎ స్కోప్, వీ కెన్ ఓపెన్. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. వన్ ఈజ్ ఆటోనగర్ మంచి రోడ్స్ వస్తాయి, ప్లస్ అక్కడ ఇండస్ట్రియల్ యాక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. అక్కడ చూస్తే అన్ని రోడ్ల మట్టి బాగా ఎక్కువ ఉంది, మేబీ హెవీ వెహికల్స్ తిరిగి అది కూడా కంట్రోల్ చేయడము, ప్లస్ సిటీకి మంచి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా తీసుకురావడం. ఇప్పుడు పోలీస్ సిపి గారు చాలా చక్కగా యాప్ ఒకటి ఉంది అది. సో యాప్లో ట్రాఫిక్ ఎంత చక్కగా మానిటర్ చేస్తున్నారంటే, సో దే ఆర్ కంపేరింగ్ ప్రీవియస్ మంత్లో ఎన్ని కిలోమీటర్ కంజెషన్ అయ్యింది, ఈసారి ఎంత తగ్గించగలిగాము. సో ఇవన్నీ అంత మైక్రో లెవెల్ ప్లానింగ్ జరుగుతున్నప్పుడు, సో రోడ్ షుడ్ ఆల్సో బి బెటర్. సో ఆ దిశలో అవన్నీ అవుతాయి అనుకుంటున్నాను. సార్, ఫుట్పాత్ సెషన్లో అదే మా ఎనీ గ్రోయింగ్ సిటీ విల్ హ్యావ్ దిస్ ఇష్యూ ఆఫ్ డంపింగ్ యార్డ్. సో దానికి మెయిన్లీ ఈ వేస్ట్ అయితే ఉందో, డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్, డంపింగ్ యార్డ్ మెయిన్లీ అదే కదా, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వస్తుంది. దాన్ని చెత్త నుంచి సంపద చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దెర్ ఇస్ ఎ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, దెర్ ఆర్ కంపోస్ట్ పిట్స్ టు బి డన్. సో ఇదన్నీ అయిన తర్వాత అయితే మిగులుతుంది, దానికి కంపల్సరీ ఎవ్రీ సిటీ విల్ హ్యావ్ ఎ డంపింగ్ యార్డ్. అగైన్ డంపింగ్ యార్డ్ హ్యాస్ టు బి మేనేజ్డ్ సైంటిఫికల్లీ. సో అక్కడ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ గార్బేజ్ బీయింగ్ జనరేటెడ్ అండ్ నో ప్రాపర్ అవుట్లెట్, సో జరుగుతూ ఉన్నాయి. దానికి అగైన్ ఈ ఏరియాలో మెయిన్లీ ఆటనగర్ ఏరియాలో 2 వస్తున్నాం, అటువైపు తాడిగడప, ఇటువైపు విజయవాడ. నాకు అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ అది మంది కాదు చెత్త, తాడిగడప నుంచి వస్తుంది, అక్కడ వేసేస్తున్నారని చెప్తున్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ఇస్ రిక్వైర్డ్. అది ఆల్రెడీ మన దృష్టికి వచ్చింది, డిఆర్సీ మీటింగ్లో కూడా చర్చ జరిగింది దీని గురించి. సో విల్ సీ దట్ అక్కడ ఎక్కడో ఒక చోట అదే ఆ తాడిగడప వైపు వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి, విచ్ ఇస్ అండర్ ప్రాసెస్ నౌ. అది అవగాహన చేస్తాము. దీంతో పాటు సాలిడ్ వేస్ట్ టు వెల్త్ జనరేషన్ అయితే ఉందో, సో దాన్ని కూడా దృష్టి పెడతాము. కాంపోస్టింగ్, లైక్ హోమ్ కాంపోస్టింగ్, ఇవన్నీ మనవి కూడా కాంపోస్ట్ పిట్స్ ఉన్నాయి, కావాలంటే ఇంకా కొన్ని ఓపెన్ చేయిస్తాము. ఇప్పుడు కలెక్టరేట్లో చూస్తే ఇప్పుడు ఆ బయో కంపోస్ట్ వచ్చి అమ్ముతున్నారు, అది మన ప్లాంట్ నుంచి వచ్చింది అది. సో విలేజెస్లో కాంపోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, అక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో వాళ్ళు ఎంత పెడితే అంత తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకా అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇలా చూసుకుంటే వీ హ్యావ్ వెరీ మచ్ గుడ్ ఆపర్చునిటీ టు కన్వర్ట్ దిస్ సాలిడ్ వేస్ట్ ఇంటూ కాంపోస్ట్. So that also we will explore. Sir, what about the irregular parking in and across the city, sir? Everywhere we can see the cars were parked irregularly, and people are also not able to roam in the city, sir. If you go to Besant Road or else Second from some areas, people are unable to walk on the streets. And our city, especially Vijayawada, not having number of footpaths to roam it. And footpaths also encouraged by the hawkers and all. What is the initiative to take on this? No, as a city, yes, we need to have discipline from all the direction. Okay, city is not again by individual, 1 or 2. It is the collective effort of every citizen of the city. So in that citizen, the gadi owner, vehicle owner will also come. The hawker who is using is for livelihood, he will also come. Obviously, it is a long-standing effort required from all section of the society. For that, basic effort from the administration is to first create awareness why we should not do it. After the continuous awareness and some alternates also provided, so we may have to go for enforcement also, but that is the last resort. So we will certainly take it into consideration, and as per the మీకు కదా ఇప్పుడు, so the cities need is increasing for space. So కాబట్టి దాన్ని బట్టి we will see that proper exit is given without disturbing much. మీరే చెప్పాలి, వీ విల్ టేక్ ఫీడ్బ్యాక్. నో అంటే కలెక్టరేట్లో పెండింగ్ ఉన్నాయా?
Yeah, most welcome. Any issues which that can be done at the collectorate level or collector level, so you are most welcome. You can bring it to our notice. అంటే యాజ్ ఎ పాలసీ ఇచ్చారా? జీవో ఉందా? ఓకే, ఈహెచ్ఎస్ చేస్తున్నారు కదా. నేను ఆరోగ్యశ్రీలో కూడా చూశాను, చేస్తున్నారు. అచ్చా, ఓహో, అది స్ట్రేంజ్గా ఉంది మరి. యా, అది ఎక్స్టెండ్ చేద్దాంలే. యాజ్ పర్ ద రూల్ మై సెక్షన్ ఇస్ దేర్, డిపిఆర్ఓ సెక్షన్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. డోంట్ వరీ. ఓకే ఓకే, విల్ రివైవ్, విల్ రిన్యూ ఇమీడియట్లీ. ఇది మెయిన్. విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఏదే అఫిషియల్గా అయితే మీకు ఎంటైటిల్మెంట్ ఉందో దాని వరకు నో ప్రాబ్లం, విల్ టేక్ అట్మోస్ట్ కేర్. మీ సైడ్ నుంచి కూడా నాకు రిక్వైర్డ్ ఏంటంటే మోస్ట్ వెల్కమ్. ఆ రోజు కూడా చెప్పాను, జాయిన్ అయిన రోజు ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో నిర్మాణాత్మక విమర్శలకి ఆల్వేస్ వెల్కమ్. సో గైడ్ అస్, because I cannot go to each and every corner of the district, but you are there in each and every corner through your network of the reporters. So any issue anywhere in the district, you are most welcome to bring it to my notice. It will be taken on table and verified, and suitable action will be taken as per the gravity of the issues. So adi always by request the cooperation of the press, mainly print and electronic media, for the district administration, because I know the importance of the fourth pillar, fourth estate of the democracy. So I respect it always in the same way. So request the same cooperation from you guys. Okay. Thank you very much. Yeah. Wish you happy new year everybody in advance, and we will meet. Yeah. अच्छा, आवे ना. अच्छा, నేను ఇప్పుడే పట్టుకుంటాను. Yes, sir. 2 days.